వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్ణా రాజేష్ లాకప్ డెత్ కేసులో అధికారులను కాపాడుతున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి మౌనం వీడాలి. పాత్రికేయుల సంఘాలు పాలకుల పక్షం కారాదు, జర్నలిస్టుల సమస్యలపై పోరాడటమే లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా సాధిద్దాం. 24వ 5 నియోజకవర్గాల్లో స్వచ్ఛంద బంద్, నూర్ అహ్మద్ పిలుపు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. జర్నలిస్టు సంఘాలు ప్రజాపక్షాన నిలవాలే తప్ప పాలకుల పక్షాన ఉండరాదని తెలిపారు. సూర్యాపేటలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభలో మాట్లాడిన ఆయన, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ తీవ్ర వివక్ష చూపుతోంది. ఈ వైఖరిని సమిష్టిగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా అక్రిడేషన్స్, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాల వంటి సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలపై నిజమైన పోరాటం చేస్తున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని స్పష్టం చేసిన సోమయ్య, సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జర్నలిస్టులు అభినందించారు. మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక పైన ఉన్న నేను 2-3 విషయాలు మాట్లాడతాను. చేసే కార్యక్రమాలు మనకి ఘనంగా ఉండాలి, కానీ మాటలతో ఏముంది, మాటలు చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇతర రకాలలో కూడా పోలని మాటలు చెప్తారు, కానీ చేసే కార్యక్రమాలు గట్టిగా ఉండాలని నేను నమ్ముతున్నాను. అందులో జానే ఒకరు, అట్లాగే ఖమ్మం జిల్లా చక్రవర్తి గారు, భద్రాద్రి కొత్తగూడెం వెంకటేశ్వర్లు గారు, ఇలాంటి ఇట్లాంటి నాయకులు మనకు ఈ సంఘంలో చాలా మంది వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన సంఘం బ్రహ్మాండంగా నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం మహాసభ ఇలా సక్సెస్ చేసినందుకు ఈ టీంకు, పాల్వాయి జానయ్య గారి టీంకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. కర్ణా రాజేష్ లాకప్ డెత్ కేసులో అధికారులను కాపాడుతున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి మౌనం వీడాలి. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కళ్ళ ముందే జీవితంలో మన కళ్ళు చూసుకుని దూపిడి చేస్తున్నటువంటి ఒక మంచి సిఐబిసి క్యాండిడేట్ ప్రతాప్ లింగం అనే అతన్ని సస్పెండ్ చేశారు. అలాగే ఆయన కూడా చేయండి. ఫస్ట్ సిఐఎస్ఐ ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం దళితులు తప్పితే ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జేఏసీ నాయకుడు నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదోని జిల్లాను సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 24న 5 నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ప్రాంతాభివృద్ధి, విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నూర్ సూచించారు. ప్రాంత ప్రజలకు ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా గత 70 రోజులుగా ఆదోనిలో దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తామని మాట రాకపోవడం వల్ల ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు ఈ 5 నియోజకవర్గాల్లో గల నియోజకవర్గ కేంద్రాలు మరియు 20 మండల కేంద్రాల్లో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ బంద్లో పాల్గొని మన యొక్క ఆదోని జిల్లా ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని జిల్లా సాధన బంద్లో భాగంగా జేపీఎస్ నాయకులు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా నిర్బంధించే ప్రయత్నం చేయగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను సహకరించాలని, అరెస్టులు చేయకుండా బంద్ కార్యక్రమాన్ని కొనసాగించనివ్వాలని నాయకులు కోరారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
జిల్లా ప్రకటన వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని జిల్లా చేయాలని న్యాయమైన డిమాండ్కు మద్దతుగా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదోనిలో నిర్వహించిన బంద్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పార్టీ, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా మన హక్కు అనే నినాదంతో ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారు. శాంతియుతంగా కొనసాగిన ఈ బంద్ కార్యక్రమం ఆదోని జిల్లా సాధన లక్ష్యానికి ప్రజల మద్దతు ఎంత బలంగా ఉందో చాటింది. రోజుకి ఎంటర్ అవుతున్న తరుణంలో మన ఆదోని జేఏసీ వారి ఆధ్వర్యంలో 5 నియోజకవర్గాల్లో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు మనం ఒకసారి చూస్తే 5 నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చారు. ఈరోజు ప్రజలు ఆదోని పట్టణంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వతహాగా ప్రతి షాపుని వాళ్ళు ఈరోజు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా జేఏసీ పిలుపుతో ఈరోజు వివిధ పార్టీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ. కర్ణా రాజేష్ లాకప్ డెత్ కేసులో అధికారులను కాపాడుతున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి మౌనం వీడాలి. పాత్రికేయుల సంఘాలు పాలకుల పక్షం కారాదు, జర్నలిస్టుల సమస్యలపై పోరాటమే లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య, జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా సాధిద్దాం. 24వ 5 నియోజకవర్గాల్లో స్వచ్ఛంద బంద్, నూర్ అహ్మద్ పిలుపు.